ఫస్ట్ పొయ్యి మొత్తం మన్ను తెచ్చుకోవాలి. శుద్ధ మన్ను తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి. మనకు పొయ్యి ఎంత కావాల్సింటే అంత అదిగా చేసుకోవాలండి. మొత్తం పాత పొయ్యి మొత్తం తీసేసి కొత్త పొయ్యికి మేము అన్ని ఉండలు కావాలో అన్ని ఉండలు పెట్టి చేస్తుంది మా అత్తమ్మ. నేను కూడా ఫస్ట్ టైం చూడడము, ఎప్పుడు చూడలేదు. మామూలుగా సిమెంట్ పొయ్యి వేసుకుంటుంటుంది నేను. వేస్తుంది ఎప్పుడు మా అత్తమ్మ వేస్తుంది, కానీ నాకు అంత అదిగా తెలియదు. ఇప్పుడే చూస్తున్నాను ఆమె వేసేటప్పుడు. కానీ మనకు ఈ శుద్ధ పొయ్యి ఉన్నంత మనం ఎట్లా కావాలంటే అట్లా వేసుకుంటాం. అది సిమెంట్ పొయ్యి అయితే ఇట్లా మనకు కావాల్సిన ఏ విధంగా వేసుకోవాలి, ఎలా అయితే మనకు పాత్ర ఎట్లా ఉంటుంది అనే విధంగా వేసుకోవడానికి రాదు. అది ఇటుక పిల్లలు పెడతారు కాబట్టి సిమెంట్తో చేస్తారు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఇదే చాలా బాగుంది. నేను మొత్తం ఇలా వేసింది మా అత్తమ్మ చూడండి.
చూడండి లాస్ట్కి అవ్వడానికి వచ్చింది, కంప్లీట్ అయ్యింది పొయ్యి చూడండి. ఇప్పుడు దీనికి మొత్తము బొట్లు పెట్టి మంచిగా కుంకుమ పసుపు ముగ్గు వేసుకొని తర్వాత మనం పాలు పొంగించుకోవాలి కదా. గ్యాస్ అయితే ఏ విధంగా అయితే పాలు పొంగించుకుంటామో అలాగే కట్టెల పొయ్యి అయినా సరే అండి. మంచిగా మనం చూడండి ఇట్లా ఈ విధంగా పెట్టేసి అన్నీ ముగ్గు వేసుకొని బొట్లు మొత్తం పెట్టేసిన తర్వాత మనము టెంకాయ కొట్టి బొరుగులు పెట్టి ఈ విధంగా మనం చేసుకోవాలి. 2-3 లింగాల అవి ఉన్నాయి, అవి పెట్టేసింది. అవి పెట్టిన తర్వాత చేసుకోవాలంట. బాగుంది, చాలా బాగుందండి పొయ్యి. నాకు చాలా బాగా నచ్చింది ఈసారి. ఇంత ముందుకు పొయ్యి అంత బాగాలేకుండే, ఇప్పుడు చాలా బాగుంది. ఈ విధంగా వచ్చింది చూడండి. పొయ్యి మొత్తం కంప్లీట్ అయ్యింది. 3 సీలలు పెట్టి మనకు చిన్న పాత్రలు పట్టేటట్టుగా 3 సీలలు పెట్టాను. ఈ విధంగా పెట్టాను కదా, ఎంత బాగుందో చూడండి పొయ్యి, కట్టెల పొయ్యి. ఇప్పుడు ఆరోగ్యానికి కట్టెల పొయ్యి, ఇప్పుడున్న జనరేషన్లో కట్టెల పొయ్యి ఆరోగ్యం అండి. కానీ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి కట్టెల పొయ్యి అనేది మర్చిపోతున్నారు. పాలు పొంగిస్తున్నాం మేము ఫస్ట్ కట్టెల పొయ్యి మీద పాలు పొంగిస్తున్నామండి. పాలు పొంగించి కొంచెం లోతైన సొరవ కాబట్టి కొంచెం తక్కువగా పొంగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే కట్టెల పొయ్యి మీద మంచిగా మనం మట్టి పాత్రలో అన్నం కానీ కూర కానీ వండుకొని తినాలి. ఎంత ఆరోగ్యం చూడండి. అసలు చికెన్ కానీ మటన్ కానీ ఆ మట్టి పాత్రలో చేసుకుంటే ఎంత బాగుంటుంది, టేస్ట్ అంటే అంత బాగుంటుంది. ఆ హోటల్కి పోయి కుండ బిర్యానీ, మన మామూలుగా ఆ బిర్యానీ అని చేస్తుంటారు కదా. ఎందుకు మనం ఇంట్లో చేసుకోలేమా? ఇంత చిన్న కట్టెల పొయ్యి పెట్టుకొని ఏదో ఒక పాత్ర కుండ తీసుకొచ్చుకొని మామూలుగా మట్టిది చేసుకోలేమా? అంత వేలు పెట్టి పోసి వందలు పోసి చేసుకునే దానికంటే ఒకసారి తెచ్చుకున్నామంటే ఎన్ని రోజులు వస్తుంది కదా. అయినా జనాలు బాగా ట్రెండ్కి అలవాటు పడిపోయడం వల్ల బాగా అసలు డబ్బు విలువ అనేది ఎక్కువ, ఇట్లా ఇస్తే ఇట్లా వస్తుంది కదా, మనకెందుకు అంత శ్రమ అనే ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైనా సరే మన చేతితో మనం వండుకొని తిన్నది మనకు సంతృప్తి. థ్యాంక్ యూ సో మచ్ అండి.